నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. మండలంలోని ఎల్ అగ్రహారంలో పాదయాత్ర చేసి ప్రజల అవసరాలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కేబినెట్ హోదా పొందిన అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడును కలిసి అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు. ప్లేగు వ్యాధికి ఔషధం కనుక్కున్న మహానీయుడు ఎల్లాప్రగడ సుబ్బారావు. వైసీపీ యువనేత కొట్టు విశాల్. పాతూరులో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతగూడ తాతాజీ ఆధ్వర్యంలో అయోధ్య అక్షంతల వితరణ. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈవీఎంల వినియోగం అవగాహన సదస్సులో పాల్గొన్న వివిధ రాజకీయ పక్షాల నేతలు. తాడేపగూడెం రూరల్ మండలం ఎల్ అగ్రహారంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శుక్రవారం పాదయాత్ర చేశారు. మంత్రికి గ్రామంలో ఘన స్వాగతం లభించింది. మహిళలు హారతులు పట్టారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని మంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువనేత కొట్టు విశాల్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, మండల వైసీపీ అధ్యక్షులు జడ్డు హరిబాబు, రూరల్ మండల వైసీపీ అధ్యక్షురాలు నూనె రాధ, వైసీపీ నాయకులు సంపత్రావు కృష్ణారావు, బొద్దాని శ్రీనివాస్, నేలపాల రామన్న, కొత్తపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ సర్వే చేస్తారు కదా. ప్రభుత్వం ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? ఎలా ఉంది ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమ్మా బాగుందా? నిజంగానే చెప్తారా? సినిమా హీరో కదా, కొంచెం ఫ్యాన్స్ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమైనా సీఎం అవుతాడని చెప్పారు. పోనీ సీఎం అవుతాడు అనుకుంటే వెళ్ళిపోయి ఎగిరెగిరిన మా వాడు సీఎం అవుతాడని చెప్పినా పర్లేదు. అలా ఏం చేయకుండా ఇతను వాడుకుని వదిలేస్తారు కరివేపాకులాగా. మన కుర్రోళ్ళు ఏమో అటు ఇటు వెళ్ళినందువల్ల మనకే నష్టం కదా. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చాడు, అందరికీ న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు జరిగింది ఎలాగా? మరి ఇప్పుడు జరిగేది వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనం మాటలు నమ్మేసాం అనుకో. గతంలో 2014లో చంద్రబాబు మాటలు నమ్మాం. డోకరా రద్దు అయిపోద్ది అన్నాడు, పొలాల్లో రుణాలు రద్దు అయిపోద్ది అన్నాడు, బంగారం తాకట్టు పెట్టి తీడిపిస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం అని రకరకాలు చెప్పాడు కదా. ఏది అమలు చేయలేదుగా. మళ్ళీ అదే చంద్రబాబు కదా వచ్చేది కాదు కదా. మళ్ళీ అదే చంద్రబాబు కదా ఇప్పుడు పోటీలో ఉన్నది. ఆ వేళ మాటలు ఇచ్చినాడు, అమలు చేయకుండా 5 ఏళ్ళు మనం ఇచ్చిన అధికారంతో అధికారం చెలాయించి మళ్ళీ నేనేదో మారిపోయానని చెప్తే ఎన్నిసార్లు నమ్ముతారు మాటలు? ఒకసారి నేను మారిపోయాను, నేను గతంలో తప్పు చేశాను అంటే మనం నమ్మాం. ఇప్పుడు ఏమని చెప్తాడు? పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నాడు. మంచి పరిపాలన వదిలేసుకుని మళ్ళీ అటువంటి వాడు వెనకాల మనం ఎందుకు వెళ్ళాలి? కుర్రోళ్ళకి కొంచెం మనోళ్ళు ఏదో కాపుల ఫీలింగు, లేకపోతే పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి చేస్తాడు చంద్రబాబు చేయడు కదా. మరి అటువంటిప్పుడు మరి పవన్ కళ్యాణ్ని వాడుకుని వదిలేస్తాడు. చంద్రబాబుకి అలవాటు కదా, అందరికీ ఎవరు వాడుకుంటాడో అందరినీ వదిలేస్తాడు. మనందరం కూడా మరి అటువంటి ఆలోచన చేయకుండా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటే అన్ని రకాలుగా మళ్ళీ మనకి మంచి జరుగుతుంది. అప్సడా చైర్మన్ వడ్డీ రఘురామనాయుడుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు, కొప్పుల వెలమల కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, లయన్స్ జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మొల్లె కృష్ణరాజులు వడ్డీ రఘురామును కలిసి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వడ్డీ రఘురాం మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నామన్నారు.
తాడేపూడెం ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 129వ జయంతి కార్యక్రమాన్ని కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా వైసీపీ యూత్ లీడర్ కొట్టు విశాల్ పాల్గొన్నారు. కొట్టు విశాల్ మాట్లాడుతూ ప్లేగు వంటి వ్యాధికి ఔషధం కనుగొన్న మహానీయుడు ఎల్లాప్రగడ సుబ్బారావు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మనకు గర్వకారణం అన్నారు. ఎల్లాప్రగడ జీవిత విశేషాలను, ఔషధ రంగంలో పరిశోధనల ద్వారా ఆయన సాధించిన విజయాలను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో 7వ తరగతిలో ఆయన జీవిత పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారని వివరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగడాల సత్యనారాయణ మాట్లాడుతూ 2వ ప్రపంచ యుద్ధంలో క్షతగాత్రులను కాపాడడానికి ఎల్లాప్రగడ ఔషధాలు దోహదపడ్డాయని చెప్పారు. టెట్రాసైక్లిన్, ఫ్లోరిక్ యాసిడ్ వంటి ఔషధాలను కనిపెట్టిన ఘనుడు డాక్టర్ ఎల్లాప్రగడ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పిఎంపి అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జన విజ్ఞాన వేదిక కన్వీనర్ ప్రతి వీరాస్వామి, ఆసరా చైర్మన్ కొడాలి రమేష్ బాబులు మాట్లాడారు. కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ కొలుకులేరు ధర్మరాజు, పిఎంవై అసోసియేషన్ తాడేపూడెం ప్రెసిడెంట్ మునగాల జితేంద్ర, కార్యదర్శి కొల్లి రాజశేఖర్, కోశాధికారి కోడేసి రమేష్, గౌరవ అధ్యక్షులు ఎల్ఎస్వి నాగేశ్వరరావు, ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు 129వ జయంతి సందర్భంగా మరి ఈరోజు మన తాడేపల్లిగూడెంలో మనం ముఖ్యంగా గర్వపడాల్సిన విషయం ఏంటంటే, ఉండేది భీమవరం అయినా కానీ మన తాడేపల్లిగూడెంలో మన డాక్టర్లు అందరూ కలిసి వారి యొక్క జ్ఞాపకాలని ఎప్పుడు స్మరించుకుంటూ, ఎందుకంటే జ్ఞాపకాలను స్మరించుకోవటం అంటే ఈరోజు మనకి ఎన్నో యాంటీబయాటిక్స్ అన్నా లేకపోతే ఎన్నో రకాల వ్యాధులకి మరి ఆయన ఏదైతే ఇన్వెంట్ చేశారో ఆ వ్యాధులకి మరి ఎంతో కష్టపడ్డారు. ఎందుకంటే చాలా చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి మరి ఎంతో కష్టపడి చదువుకున్నప్పుడు బ్రిటిషర్స్ టైంలో మన భారతీయులు అంటే బ్రిటిషర్స్కి చాలా చిన్న చూపు అప్పుడు. కానీ ఆయన ఏదైతే కనిపెట్టారో మరి అమెరికాలో అంటే ఇతర దేశాల్లో కూడా చాలా గుర్తింపిచ్చి వారికి ఒక హాస్పిటల్, వారి పేరు మీద హాస్పిటల్ కట్టడం ఎన్నో చేశారు. అదేవిధంగా వీరి ఏదైతే మన సుబ్బారావు గారు ఏదైతే కనిపెట్టారో మరి తాడేపల్లిగూడెం నుంచి ఆనాడు 2014 అప్పుడు ఒక మీటింగ్కి ఇక్కడికి వచ్చినప్పుడు కొట్టు సత్యనారాయణ గారు వచ్చినప్పుడు తప్పకుండా నేను ఆయనకి మంచి గుర్తింపు రావాలని చెప్పి నేను కృషి చేస్తానని చెప్పడం, మరి మనం అనుకోకుండా మనం మళ్ళీ తిరిగి మన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాడు నేడు స్కూళ్ళు డెవలప్ చేసేటప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి కొట్టు సత్యనారాయణ గారు తప్పకుండా వీరిని చాలా మనం గుర్తించాలి, ఎందుకంటే ఇంత అద్భుతంగా ఆయన ఒక చిన్న కుటుంబాన్ని నుంచి వచ్చి ఆనాడు అప్పుడు మన అందరూ ఎంతోమందికి ప్రాణాలు కాపాడేలాగా మరి వ్యాధులకి మరి ఈయన ఇన్వెంట్ చేశారు. అటువంటి వ్యాధులు మరి మనం దానికి గుర్తించాలని చెప్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దానికి స్పందించి మరి 7వ తరగతి పుస్తకాల్లో ఆయన యొక్క పేరుతో పాటు ఆయన జీవిత చరిత్ర కొంచెం ఆ బుక్లో రాయించి చేయటం జరిగింది. దానికి నిజంగా మన తాడేపల్లిగూడెం తరపు నుంచి ఆయన కోసం ఒక కృషి చేసాం అనే దాన్ని, అది ఓన్లీ కొట్టు సత్యనారాయణ గారు ఒకటే కాదు, దాంట్లో ఇక్కడున్న డాక్టర్లు అందరూ కూడా ఈరోజు కొట్టు సత్యనారాయణ గారు ఆ రోజు అలా మాట్లాడారంటే దానికి కారణం మీ అందరు డాక్టర్లు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి ప్రతి సంవత్సరం కూడాను ఆదర్శప్రాయంగా అందరికీ తెలిసే విధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో విగ్రహం ఏర్పాటు చేయడమే కాదు, ఆయన విగ్రహాన్ని ప్రతి సంవత్సరం మనం ఫెలిసిటేట్ చేస్తున్నాము. సో ఇది అందరికీ కూడాను తెలవాల్సిన విషయం ఏంటంటే, కేవలం ఎంతో కష్టపడి ఒక పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి ఆ లీడర్లీ ల్యాబొరేటరీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అక్కడ మూత్రం పట్టి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ యొక్క యుటెన్సిల్స్ అన్నీ కడగడానికి ఫస్ట్ జాయిన్ అయ్యాడు. కడగడానికి నెల జీతానికి జాయిన్ అయ్యి తన యొక్క నాలెడ్జ్తో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్ గారిని ఇంప్రెస్ చేస్తే, నీకు కూడా నేను చదువుకునే అవకాశం ఇస్తానని చెప్పి ఫెలోషిప్ ఇచ్చి ఆయన చదివించి ఆయన ద్వారా మనం మానవాళికి ఈ రోజున ఎన్నో టెట్రాసైక్లిన్ కానీ, హెట్రోజాన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ ఎన్నో మంచి మందులు ఆయన కనుక్కున్నారు. కాకపోతే ఏంటంటే ఒక ఆసియా దేశం నుంచి ఒక డెవలప్ అవుతున్న దేశం అంటే అప్పట్లో డెవలప్ కాని దేశం మన భారతదేశం.
ఆ దేశం నుంచి వచ్చాడని ఒక చిన్న చూపు చూసి ఆయన్ని పైకి రానికుండా చేశారే కానీ నిజానికి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఆదర్శ మహనీయుడు ఆయన. యల్లాప్రగడ సుబ్బారావు గారు ఆయన విద్యార్థి దశలో చాలా ఆటంకాలు ఎదుర్కొన్నాడు. తల్లి పుస్తులమ్మి ఆయన్ని అక్కడ మద్రాసు పంపించడం జరిగింది. అక్కడ మద్రాసు పంపించిన తర్వాత కోర్సు మెడికల్ కోర్స్ MBBSలో చదువుతూ ఉంటే గాంధీ గారి అంటే గాంధీ 1919 నుంచి ఇక్కడ ప్రారంభమైంది దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర. ఈయన 1923 లోపు ఇక్కడే ఉన్నారు. విదేశ ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ MBBS చేస్తూ ఉంటే MC బ్రాడ్ఫీల్డ్ అనేటువంటి ఆయన అంటే గాంధీ పిలుపు ఏంటంటే ఖద్దరు వస్త్రాలు ధరించాలనేటువంటి పిలుపు. ఈయన ఖద్దరు గ్లౌజులతో మెడికల్ ప్రాక్టీస్ అక్కడ ల్యాబ్లో చేస్తూ ఉంటే దానికి మార్కులు తగ్గించి ఆయన్ని ఫెయిల్ చేసినట్టు సంగట. అంటే ఈనాటికి కూడా ఆయన LIMఏ తప్ప MBBS డిగ్రీ లేదు ఆయనకి. అటువంటి త్యాగాలకు సంబంధించి గొప్ప దేశభక్తుడు. చూడండి, గాంధీ పిలుపు మేరకే ఎంత త్యాగానికైనా సిద్ధపడినటువంటి మహోన్నత వ్యక్తి. మరి యల్లాప్రగడ సుబ్బారావు గురించి మా మాస్టర్ చెప్పిన తర్వాత మా దగ్గర మ్యాటరే ఉండదు. అయినప్పుడు కూడా మేము స్కూల్లో కూడా చాలామంది ఏం చదువుతారంటే ఇంజనీరింగ్ అంటారు నా పిల్లలు. ఒరే ఇంజనీరింగ్ కాదు, సైంటిస్టులు అవ్వచ్చు, పైలట్లు అవ్వచ్చు, ఇలా అనేక రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి, సైంటిస్ట్ అవ్వడానికి ట్రై చేయండి అని చెప్తుంటాను. అంటే అందరూ కూడా ప్రజెంట్ వరవడి ఏంటంటే అందరూ కూడా ఇంజనీరింగే తప్పితే మెడిసిన్, వివిధ కోర్సులు చాలా ఉన్నాయి. విద్యార్థి దశ నుంచి మనం ఆ రకంగా మా వరకు మా విద్యా సంస్థల్లో అయితే నేనైతే శాస్త్రవేత్తలు కావాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉంటాను. సరే, ఇలాంటి మహానుభావుడు కార్యక్రమం జరుపుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. స్థానిక పాత్రలో శుక్రవారం సాయంత్రం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతగూడ తాతాజీ ఆధ్వర్యంలో అయోగ్య అక్షంతల వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్రె సీతారామయ్య, కర్రె ప్రభాకర్ బాలాజీ, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, సొంకవల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి అయోగ్య అక్షంతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈతగూడ తాతాజీ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. మరి 500 సంవత్సరాల నుంచి భారతీయులందరూ ఆశించిన రామ మందిరం అయోధ్యలో మరి మోడీ గారు హయాంలో దాన్ని సాధించుకుని మరి న్యాయబద్ధంగా ఇక్కడ భారీ ఎత్తున మరి రామాలయం నిర్మించుకోవడం జరుగుతుంది. మరి దాన్ని రాముల వారి విగ్రహాన్ని 22వ తారీఖున మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా భారతదేశం అంతా కూడా ఆ బాలరాముడి యొక్క అత్యంతలు, రాములు వారు ఆశీర్వదించిన అత్యంతల్ని మరి భారతీయులందరికీ కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా ఇంటింటికి వెళ్ళి మహిళా సోదరులతో పంచిపెట్టే కార్యక్రమం ప్రారంభించడం, అందులో భాగంగా తాడేపల్లి నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి రాజ్యం దేశం మరి రాముల వారి రామరాజ్యం అన్నారు. ఆ రకంగా ఈరోజు 2014 నుంచి మోడీ గారి హయాంలో ఈ భారతదేశం రామరాజ్యంగా విరుసులతో అవినీతులకు దూరంగా ఎటువంటి కలమషాలకి తావు లేకుండా ఎన్నో అభివృద్ధి పదవుల్లో వెళ్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన హయాంలోనే మన రామాలయం కూడా అవ్వడం మనకి శుభ చూసుకో. మరి దీని కార్యక్రమంలో ప్రతి వ్యక్తి పాల్గొని మరి మోడీ గారు ఏదైతే ఆగించారో 22వ తారీఖు సాయంత్రం ప్రతి వ్యక్తి 15 నుంచి 20 జై రామ జై జయ రామ శ్రీరామ భజన చేసుకోవడమే కాకుండా 22 సాయంత్రం ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఇంట్లో దీపారాధన చేసుకుని దీపావళి పండుగ జరుపుకోవాలని మరి జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమంలో మోడీ గారికి అందరూ మద్దతుగా ఉండాలని కోరుకుంటూ, మహాత్ముడైనటువంటి యుగ పురుషుడైనటువంటి భారత జాతిని మేలుకొల్పిని ప్రపంచవ్యాప్తంగా భారత జాతి యొక్క సనాతన ధర్మాన్ని
విశ్వవ్యాప్తం చేసినటువంటి వివేకానందుడు పుట్టినటువంటి 160వ పుట్టినరోజు ఈ రోజు నాడు భారత జాతి సనాతన ధర్మం యొక్క విశేషాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసి భారత జాతిని మేలుకొల్పినటువంటి మహానుభావుడు పోరాటానికి, స్వాతంత్ర పోరాటానికి. అదేవిధంగా రాముడు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం, ధర్మ ఆచరణ కోసం స్వయంగా మానవుడిగా జన్మించి ధర్మానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి రాముడు మనందరికీ ఆదర్శం. రామకార్యము, రాముడి యొక్క ఆలయము, రాముడి యొక్క ఆలయ నిర్మాణము ఇవన్నీ కూడా కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఏకోన్ముఖంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి అందరం కూడా రాముడి యొక్క ఆలయం యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని 22 నాడు చూస్తూ 15 మకర సంక్రాంతి రోజు నుంచి రోజు 108 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ 22 పూర్తి అయ్యేంత వరకు చేసి 22 సాయంకాలం మనం దీపావళి జరుపుకుందాం. అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలను పాత ఊరు రామాలయం నుండి పాత ఊరిలో ఈ యొక్క అక్షతలు వితరణ కార్యక్రమం అనేటువంటిది చేయటం జరుగుతుంది. మన పాతూరు రామాలయం ధర్మకర్త అయినటువంటి కరి సీతారామ గారి ఆధ్వర్యంలో మరి యొక్క పల్లకీలో మరి రాముల వారి యొక్క ఉత్సవ విగ్రహాలతోటి, సన్నాయి మేళంతో, కోలాట భజనతో ఈ యొక్క అక్షంతల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అనేక మంది భక్తులు తమ తమ ఇళ్ల వద్ద హారతలతోటి మరి దేవుడికి ఎదురొచ్చి ఈ అక్షతలను స్వీకరిస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఇది జరుగుతుంది. ఏదైతే రేపు 22వ తేదీన అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుందో దాని ముందుగా ఈ యొక్క పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ అక్షంతల పంపిణీ అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పాతూరులో ఈ యొక్క అక్షంతల పంపిణీ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈవీఎం వినియోగంపై అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఆర్డీఓ చెన్నయ్య, తహసీల్దార్ ఎలక్షన్ డ్యూటీ ఆధ్వర్యంలో రాజకీయ ప్రతినిధులకు సమావేశం నిర్వహించారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు గుండుబోగుల నాగు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నా రాంపండు, బీజేపీ ప్రతినిధి పాటె నాగేశ్వరరావు, సిపిఎం నుండి కండెల్లి సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పనితీరును, ఈవీఎంలపై వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ ఈవీఎం డెమాన్స్ట్రేషన్ వెహికల్ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి పోలింగ్ స్టేషన్కి ప్రతిరోజు మనకి షెడ్యూల్ ప్రకారంగా వెళ్తుందండి. ఇది ప్రతి ఎలక్షన్ బూత్లో, అంటే మన పోలింగ్ స్టేషన్ ప్రతి ఎలక్షన్ పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ మనకి ఏంటంటే ఈ అవగాహన కల్పించడం కోసం మెయిన్ ఏంటంటే దాంట్లో ఈవీఎంలో మనకి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ ఈ 3 రకాలు అక్కడ ఉంటాయి యూనిట్స్. ఆ 3 రకాలు మనకి ఏంటంటే అక్కడ అన్నీ కూడా వాళ్ళకి డిస్ప్లే చేసి మనకి అక్కడ వాళ్ళ ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా వాళ్ళకి చూపిస్తానికి ఈ డెమాన్స్ట్రేషన్ జరుగుతుందండి. ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి పోలింగ్ స్టేషన్ వారందరూ కూడా చూసి అవగాహన కల్పించడానికి కోసమే మెయిన్ ఈ కార్యక్రమం. ఈరోజు మనకేంటంటే మనకి పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఈ పొలిటికల్ పార్టీస్ మీటింగ్, ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా వచ్చున్నారు. మన అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఇక్కడ అవగాహన కల్పించున్నాం. దాని మీద ఈ ఈవీఎం వెహికల్ దగ్గర ప్లస్ ఈవీఎం మెషిన్స్ అన్నీ కూడా మనకి వారికి డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క కార్యక్రమాన్ని, రేపు ఓటింగ్ ఎలాగ వేయాలనే దాని మీద కూడా ఒక అవగాహన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అలాగే సుమారు ఈ ఎలక్షన్ ఓటింగ్ కార్యక్రమం మొదలెట్టిన కాంచి కూడా అధికారులు అందరూ కూడా కష్టపడి మొత్తం ఈ ఓటర్ లిస్టులు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే రేపొద్దున్న అవగాహన సదస్సు, ఓటింగ్ ఎలా వేయాలి ఏంటి అన్నది ఒకసారి ఇక్కడికి అందరికీ చూపించి, అలాగే గ్రామానికి పంపించి ఈ ఓటింగ్ సరళి ఎలాగ వేయాలనే దాని మీద అవగాహన చేస్తాకి ఈ యొక్క భారత ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీన్ని అందరూ వినియోగించుకుని చూసుకుని, తెలియని వాళ్ళు కూడా ఒకసారి చూసుకుని దీని యొక్క భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో అందరూ కూడా అవగాహనతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఓటర్ల అవగాహన సదస్సు మరియు ఈవీఎం గురించి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ ఓటర్ శాతం పెరగాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోని ప్రతి బూత్కి కూడా ఈ యొక్క వ్యాన్ పంపించడం జరుగుతుంది.
ఈ ఎలక్షన్ మీటింగ్ మొదలెట్టిన కానించి ఈ రోజుకి 16-17 మీటింగ్ జరుగుతుంది. ప్రతి మీటింగ్ కూడా మా వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతి నాయకులను కాకేయడం, ఆఫీసులు మాకు సంబంధించిన ఏ ఉంటే అవన్నీ కూడా చెప్పడం, గతంలో కన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దొంగ ఓట్లు చేరినాయి లేదా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పడం కాదు, ఇక్కడ ఏ ఓటు అయితే మనం అయితే నిర్ధారణ చేస్తున్నా ఆ ఓటు ఖచ్చితంగా ఉందా లేదని చెప్పి ఆఫీసర్లు మనకు రావడం చాలా ఆనందం. ఎందుకంటే ఈ ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా మా రాజకీయ నాయకులతో ప్రతి వారం మీటింగ్ పెట్టి దాని యొక్క వివిధ సారాంశం చెప్పడం మాకు ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఓటర్స్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓటు ఎలా వేయాలి, తమ ఓటుని ఎలా వినియోగించుకోవాలనే విషయాన్ని ప్రతి బూత్కి ప్రతి ఊరికి పంపించడం ద్వారా ప్రతి వినియోగదారులో మంచి చైతన్యం వస్తుందని తెలియజేసుకుంటూ, విజయవాడలో ఈ నెల 19వ తేదీన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు సందర్భంగా జరుగుతున్న వారోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక గ్రంథాలయం పక్కన గల ఆసుపత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ శామ్యుల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని వైసీపీ యువనేత కొట్టు విశాల్ సందర్శించారు. ఈ సందర్భంగా కొట్టు విశాల్ మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పతనాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని సమాజానికి తెలిపేందుకే నియోజకవర్గంలో వారోత్సవాలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యుల్ కూడా రక్తదానం చేసి స్ఫూర్తిని ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, డిఎంహెచ్ఓ మహేశ్వరరావు, జిల్లా వైసీపీ అధ్యక్షులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి జగజ్జీవన్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ, వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ చింతకాల సత్యనారాయణ, చామన సూర్యచంద్రరావు, ఆర్మిల్లి రవి, అడ్డాల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు 19వ తారీఖున మన స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం మనం ప్రారంభిస్తున్నాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అది కూడా నడిబొడ్డు మీద విజయవాడ నడి బొడ్డున మరి అత్యంత విలువైన స్థలంలో 125 అడుగుల విగ్రహంతో పాటు దాని కింద ఇంకొక 100 అడుగులు లైబ్రరీ, మొత్తం వారి యొక్క జీవిత చరిత్ర అంతా పెట్టి సుమారు 225 అడుగులు విగ్రహం హైట్ని మరి ప్రారంభిస్తున్నారు సీఎం గారు. అదేవిధంగా ఆ ఒక 5 మ్యాన్ కమిటీలో మరి కొట్టు సత్యనారాయణ గారు కూడా ఉండటం, మన తాడేపల్లిగూడెం కూడా డిప్యూటీ సీఎంగా మరి ఆ టీంలో ఉండటం మన నిజంగా వారి యొక్క స్ఫూర్తిని ఏదైతే మన అంబేద్కర్ గారిని ఏదైతే ప్రతి విషయంలో ఏ విషయంలో అయినా బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా వారు ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా నిలబడి ఎంతోమంది ఉంటారు. అవన్నీ మనకు తెలిసినవి కాబట్టి ఈ యొక్క బ్లడ్ క్యాంప్ నిర్వహించి వారి కోసం వారి తరపున పేదలకి ఎవరైతే యాక్సిడెంట్స్ అయినా ఏదైనా కానీ మరి బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యం, ఎంతోమందికి అవసరం కాబట్టి ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్యంగా డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి వారు కొట్టు సత్యనారాయణ గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు శామ్యుల్ గారికి, అలాగే మనం తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో సూర్యనారాయణ గారికి, డిఎం అండ్ హెచ్ఓ గారికి, అలాగే ఇక్కడ ఉన్న వార్డు ఇన్ఛార్జీలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ యూపీహెచ్సిలో మన జన భగీరథ కార్యక్రమం సందర్భంగా, అలాగే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇనాగరేషన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీనికి మనకి మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే డీసీహెచ్ఎస్ గారు, మరి మన ఏరియా హాస్పిటల్ నుంచి పెథాలజిస్ట్ వచ్చారు, మెడికల్ ఆఫీసర్ గారు సార్, మరి కమిషనర్ గారు ప్రోత్సాహంతో మరి చాలా వరకు మనకి డొనేషన్కి బాగా మొబిలైజ్ చేశారు. మ్యాక్సిమం మనకి ఒక 20 to 30 బ్యాగ్స్ వరకు మనకి ఇవాళ కలెక్ట్ చేయడానికి ప్లాన్ చేశాము. ఇవాళ ఈ కార్యక్రమానికి మరి సహకరించినటువంటి మీ అందరికీ కూడా మా డిఎంహెచ్ఓగా నేను మా ఆరోగ్య శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వారిలు మరియు డిప్యూటీ సీఎం గారి కొట్టు సత్యనారాయణ గారి ఆదేశాలు, అలాగే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా రేపు 19వ తారీఖు జరగబోయే 125 అడుగుల కాంస్య విగ్రహానికి ఓపెనింగ్ భాగంగా వారోత్సవాలు నిర్వహించమని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో భాగంగా ఈరోజు ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మృతించుకుంటూ ఇక్కడ మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో ఇప్పటి వరకు ఒక 12 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అడగంగానే మనకి ఏరియా సూపరింటెండెంట్ హాస్పిటల్ నుంచి రెడ్ క్రాస్ ద్వారా మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు
హెల్త్ డిపార్ట్మెంట్ని వారిని మరియు మన డిఎంహెచ్ఓ గారిని మా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం సార్. ఈ బ్లడ్ ప్రొఫైల్స్ని వీటిని కూడా మాకు మళ్ళీ ఇండివిజువల్గా పంపించినట్టయితే మేము కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడానికి వీలవుతుందని చూస్తూ అంబేద్కర్ గారి స్మృతిని మనందరం ఈ విధంగా తలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 19వ తారీఖు జరిగినటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిమిత్తం ఇక్కడ మన వారోత్సవాలు మన తాడేపల్లి నియోజకవర్గంలో జరుపుకుంటున్నాం. మొదటి రోజున పెంటపాడు రూరల్ మండలం టౌన్లో కూడా ఆయన యొక్క విగ్రహాలకి పూలమాలలు వేసి లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మున్సిపల్ ఆఫీసులో కూడా అన్ని కులాల వారీగా కూడా సామాజిక దృక్పథంతో కూడా నిన్న సమావేశం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా బ్లడ్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు, దేవశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఈ వారోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిపించాలి, రేపు 19వ తారీఖు జరిగే కార్యక్రమాలకి స్ఫూర్తిగా మనం ఇక్కడ నిలవాలని చెప్పి కోరడం జరిగింది. దాని నిమిత్తం కూడా మన పోలీస్ ఐలాండ్లో అప్పటికప్పుడు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర దైదీర్ఘ 7 లక్షల రూపాయలతోటి ఒక స్మృతివనంలాగా ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మున్సిపల్ కమిషనర్ గారు యుద్ధ ప్రాతిపదిక మీద ఒక నెలలో కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక స్ఫూర్తిదాత అయినటువంటి భవిష్యత్ దిక్చూచ అనేటువంటి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు బిఆర్ అంబేద్కర్. అటువంటి ఆయన యొక్క స్ఫూర్తిని భారతదేశంలో అతి పెద్ద విగ్రహాన్ని అతి విలువైనటువంటి స్థలంలో విజయవాడలో నడిబొడ్డులో పెట్టడం అనేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాభినందనలు తెలియజేస్తూ, అందులో ఆ విగ్రహ ప్రతిష్టలో సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యుల్లో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు కమిటీ సభ్యులుగా ఆయన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలని సంపూర్ణంగా నిర్వర్తించాలనేటువంటి భాగంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మేమందరూ రావడం చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తూ, డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు హాజరవగా విశిష్ట అతిథులుగా జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, జీకే ఆనంద్, బత్తుల ప్రసాద్ పాల్గొన్నారు. వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు చంద్రశేఖర్, కె వెంకటేశ్వరరావు, జి మురళీకృష్ణ, వై రాంప్రసాద్, కె సత్యనారాయణరాజు, రాగిరెడ్డి ప్రసాద్, వై ఆంజనేయస్వామి, జి సుధాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ సౌభాగ్యాన్ని, దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ సనాతన ధర్మంలో ఒక హిందువు యొక్క గొప్పతనాన్ని తెలియపరిచేటువంటి ఒకే ఒక ఐకాన్ స్వామి వివేకానంద. ఇవాళ చూస్తే కనుక ఈ ప్రపంచంలో అన్ని దేశాలకు ఉన్న గొప్ప దేశంగా భావించేటువంటి అమెరికా మహానగరంలో చికాగోలో ఒక స్ట్రీట్కి స్వామి వివేకానంద పేరు, ఒక అద్భుతమైన నిర్మాణం అక్కడ చేయడం జరిగింది. దాన్ని నేను గత సంవత్సరంలో స్వామి వివేకానంద మార్కెట్ దర్శించుకోవడం, చికాగోలో స్వామి వివేకానంద దర్శించుకుంటే కనుక ఎంతో వైబ్రేషన్. స్వామి వివేకానంద చెప్పారు, థింక్ గ్లోబల్లీ, వర్క్ లోకల్లీ. మన ఆలోచనలు విశ్వవ్యాప్తంగా ఉండాలి, మనం చేసేది మాత్రం ఈ సమాజ హితం కోసం చేయాల్సినటువంటి ఒక అద్భుతమైన మరవడితోటి, ఆ స్ఫూర్తితోటి మరి నేను సుమారుగా అనేక సంవత్సరాలుగా 36 సంవత్సరాల నుంచి ఈ సామాజిక సేవ చేస్తున్నానంటే ఆ వివేక వర్ధిని మనం ఏదైతే పువ్వు వికసిస్తుందో ఆ పరిమళం ఎంతోమందికి సువాసన వెదజల్లుతుంది. అలాగే అటువంటి సువాసనలు ఈ సమాజంలో భగవంతుడు మనకు ఒక మానవ జన్మ ఇచ్చాడు. ఆ మానవ జన్మలో మనకున్నటువంటి జ్ఞానాన్ని పంచాలి, పరిజ్ఞానంగా అందరూ తయారు చేయాలి. ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలంటే డబ్బే కాదు, ప్రధానమైనది జ్ఞానము. అటువంటి విద్యతో అందరికీ షేర్ చేయాలి. మరి షేర్ ఈజ్ కేరింగ్. మరి ఎవరికైతే మనం షేర్ చేస్తుంటామో మనకున్న జ్ఞానాలు కానీ, ధనాలు కానీ, లేకపోతే మనకున్నటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ షేర్ చేస్తే కనుక ఈ ప్రపంచం పరిడి వెళ్తున్నట్టు అద్భుతమైన విషయం చెప్తూ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరి తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి లయన్స్ వాకర్స్ మిత్రుల సహకారంతో ఈరోజు వివేకానంద జయంతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. యూత్ ఐకాన్గా వరల్డ్ వైడ్ ఒక పేరు తెచ్చినటువంటి భారతీయుడు స్వామి వివేకానంద. నేటికి కూడా ఆయన్ని యువజన సంఘాలు ఏదైతే ఉన్నాయో అందరికీ కూడా ఆరాధ్య దైవంగా స్వామి వివేకానందుడిని కానీ, వారి యొక్క ప్రవచనాన్ని కానీ, వారి యొక్క సూక్తులను కానీ నేటికి కూడా అనుసరణీయమైనవి. మరి ప్రతి ఒక్క యువత కూడా స్వామి వివేకానందుడిది జీవిత చరిత్రని తెలుసుకొని
వారి బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వివేకానంద జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నగర పెద్దలందరికీ కూడా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామి వివేకానంద అంటే యువతకి ఒక ఇన్స్పిరేటివ్ పర్సన్ అయినటువంటి స్వామి వివేకానంద గారి యొక్క జయంతి కార్యక్రమం మనందరూ కూడా నిర్వహించుకోవడం చాలా శుభపరిణామం. ఇవాళ మీ అందరికీ తెలుసు, నేటి పౌరులే రేపటి భావితరాలకి ఆదర్శప్రాయాలు కాబట్టి అటువంటి యువతకి ఒక ఇన్స్పిరేటివ్ పర్సన్గా మరి బాధ్యతయుతమైనటువంటి పాత్ర ఎలా పోషించాలి జీవితంలో వ్యక్తిగా స్వామి వివేకానంద మనందరం గుర్తుపెట్టాలి. ఆయన చెప్తుంటారు ఎప్పుడూ కూడా, సముద్ర అలలు నాకు ఆదర్శం అంటే ఏ రకంగా ఆదర్శం, సముద్ర అలలు కింద పడడం కాదు, తిరిగి ఎంత ఉన్మతులు లేస్తున్నాయి, అలాగే యువత సమాజం పట్ల అంత బాధ్యతతో పాత్ర పోషించాలనేటువంటి ఆయన పిలుపు మనందరికీ కూడా ఆదర్శపడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా సమాజంలో యువత బాధ్యతల పాత్ర పోషించాలి, దురవ వ్యసనాలకు దూరంగా ఉండాలి, నవ సమాజంలో బాధ్యతల పాత్ర పోషించుకుంటూ ముందుకు రావాలనేటువంటి ఆయన సూక్తే మనందరికీ ఆదర్శప్రాయంగా తీసుకుని మన జీవన విధానాన్ని ముందుకు నడుపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలో. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపూడెం పట్టణ శివారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో 6 యువకులను పట్టుకుని వారి నుండి 6 కిలోల గంజాయిని పట్టణ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. పట్టణ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు దాడి చేసి వారి వద్ద నుండి 6 కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. నిందితులైన 6గురిపై కేసు నమోదు చేశారు. గంజాయి విలువ సుమారు 53,280,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్థానిక 3వ వార్డులో జనసేన పట్టణ మహిళా అధ్యక్షురాలు వెజ్జు రత్నకుమారి ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. అదేవిధంగా 4వ వార్డులో అడపా జమున ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు జరిగాయి. కార్యక్రమానికి పట్టణ గౌరవ అధ్యక్షుడు అలబాల నారాయణమూర్తి, పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాపల రమేష్, మద్దాల నరసింహ, పిడుగు మోహన్, గట్టిం నాని, నాగు తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇది నియోజకవర్గంలో 11వ తారీఖున అన్ని గ్రామాల్లోనూ అలాగే వార్డుల్లో కూడా ఏదైతే ఈ ముగ్గులు పోటీ ఏర్పాటు చేయడం జరిగింది.
దానికి సందర్భంగా 3వ వార్డులో అడప జమున గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే మన సంక్రాంతి శుభాకాంక్షలు అనగానే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏదైతే మన సంస్కృతి ఇవన్నీ కూడా దాని మీద ఈ ముగ్గుల పోటీలు అనేది చాలా మనకి అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ మంచి ఆలోచనతో ఈ ముగ్గుల పోటీ ఈవేళ మరి ఎక్కడైనా చూస్తే ఆడపిల్లలకి మరి ముగ్గులు ఎలా వేయాలి ఏంటి అనేది కూడా అర్థం కాలేని పరిస్థితి. ఈ రోజుల్లో ఫోన్లు అలాగే ఈ ఫోన్లు ఉండడం వల్ల ముగ్గులు మర్చిపోయారు. కానీ పాత పద్ధతిని మనందరం కూడా అలవర్చుకోవాలని, మన సాంప్రదాయాలు సంస్కృతులు మనకు కావాలని ఒక ఆలోచనతో ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టి నడపని చెప్పిన గారిని అభినందిస్తూ మరి ఈవేళ ఈ కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఏదైతే మన సాంప్రదాయాలు సంస్కృతులు మర్చిపోకుండా ఇటువంటి అన్నీ కూడా మనం చేసినప్పుడే మన నిజమైన సంక్రాంతి శుభాకాంక్షలు ఏర్పడతాయని చెప్పుకుంటున్నాం. జనసేన నాయకులైన పొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన టౌన్ అధ్యక్షులైన వత్తనపల్లి కాశీ గారికి, ఈరోజు ఎంత బాగా వేసిన ముగ్గులకి జడ్జిమెంట్లుగా ఇచ్చేసిన మేడపాటి రాజలక్ష్మి గారికి, అలాగే నీలగిరి వరలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈరోజు ముగ్గుల పోటీ ఇంత బాగా సక్సెస్ఫుల్గా జరపడానికి మా వానపల్లిగూడెం జన సైనికులు అలాగే వీర మహిళలు అందరూ కూడా చాలా బాగా భుజస్కంధాల మీద వేసుకుని ఇంత బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అలాగే ఈరోజు ముగ్గులు అందరూ కూడా చాలా బాగా వేశారు. పిలవగానే వచ్చి అందరూ కూడా వాళ్ళు ఉన్న టాలెంట్ని బయట పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా మంచి కలర్స్ తోటి మంచి రంగులు దిద్దడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ప్రైజులు ఇచ్చాం. అక్కడ అందరికీ కన్సలేషన్ బహుమతులు ఉన్నాయి. విజేతంటే ఈ పోటీలో ఎంతమంది పాల్గొన్నప్పటికీ అందరూ కూడా విజేతలే, అందరూ కూడా బాగా వేశారు. అయితే ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఇంకో 1, 2, 3 అని ప్రకటించవలసి వస్తుంది. కానీ ఇందులో ఒకరి తక్కువ ఒకరు ఎక్కువ అనే కానీ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా 30 మంది కూడా ఒక సమానమైనటువంటి భావంతో మేము చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా చక్కగా సహకరించి మరి భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మహేంద్ర టాటర్స్ అధినేత సిహెచ్ఆర్కే వర్మ ఆధ్వర్యంలో శుక్రవారం స్వామి వివేకానంద 162వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల బోర్డు మెంబర్ తాత శ్రీనివాసరావు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్ తదితరులు పాల్గొన్నారు. తొలుత వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు, విశ్వంరాజు, రమాకాంత్ రాజు, నరసింహరాజు, గంధం హరి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువజనం ఉన్న దేశం భారతదేశం. యూత్కి ఒక డే అనేది భారతదేశంలో ఉంది. కానీ ఆ యూత్ డే జనవరి 12 కావడం అందరికీ సంక్రాంతి సేవలు ఇవ్వడంతో విద్యా సంస్థలన్నీ మూతపడి ఉంటాయి. ఇలాగా ఎన్నో సంవత్సరాలు మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ ఇబ్బంది ఇంకా జరగకూడదని మనందరం కలిసి ఆ యూత్కి సంబంధించినటువంటి కార్యక్రమాలని యువతకి యూత్కి కల్పించిన మంచి కార్యక్రమాన్ని స్వామి వివేకానంద పేరు మీద ఇంకా ప్రతి సంవత్సరం ముందే జరిగి అలాగే ఇక్కడ 2 విషయాలు యూత్కి కావాల్సినవి. ఒకటి, ఆయన ఇచ్చిన సూక్తుల్లో ఎప్పుడూ విశ్రమించవద్దు, గమ్యం చేరే వరకు ఒక లక్ష్యాన్ని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత ఆ లక్ష్యం సాధించే వరకు విశ్రమించు. అలాగే రెండోది, ఆ లక్ష్యాన్ని నీవు ప్రతి క్షణం స్మరిస్తూ నీ యొక్క నరాల్లోని రక్తంలోని కూడా ఆలోచనలోని కూడా అదే లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడూ కూడా స్మరిస్తూ ముందుకు సాగడం అనేది నీ గమ్యం చేసే విజయ మార్గం. ఇది మన ప్రతి యూత్కి మనం ఇచ్చే సందేశం. హైందవ సాంప్రదాయాన్ని ప్రపంచంలో సాగిపెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. చిన్నతనం నుంచి కూడా అసలు భగవంతుడనే పదానికి అర్థం తెలియని వాళ్ళంతా భగవంతుడు అంటారని, భగవంతుడు ఉన్నాడా లేదా అని రీచెక్ చేసి భగవంతుడు ఉన్నాడు చూపిస్తానని చెప్పి రామకృష్ణ పరమహంస గారు చెప్పిన తర్వాత ఆయన పాలనలో నుంచి వెన్న తీయమనంటే తోడు పెట్టాలి ఇదేనంటే అప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి ఆలోచించి ఆయన యొక్క శిష్యార్పణ చేసి తనంతట తనగా అప్పుడు చాలామంది హఠయోగం చేసేవాళ్ళు వీళ్ళంతా నాయకత్వం అడిగారు. ఆయన ఏమన్నారంటే మీరు లోకంలోకి వెళ్ళిపోండి, బంగారాన్ని గీత పెడితేనే కానీ అక్కా చెల్లెలు కొన్నా కానీ రుజువు కావాలి కాబట్టి అంటే ఈయన ఒక ఫారెస్ట్ అమ్మట వెళ్ళిపోతూ అలాగే అందరిలో కలిసి ఆఖరి బాలగంగాధర తిలక్ గారు కూడా ఈయన గురించి చెప్తే అనుమానిస్తే గాంధీ గారి ఇల్లు ప్రజలకు తీసుకెళ్తే
ఆయన ఒకటే చెప్పాడు, ఏంటి కాషాయ గుడ్ల కట్టింది ఇదేనా సన్యాసం అంటే, కాషాయ గుడ్ల కట్టడం నేను ఒక యాచకుడిని, ఇంకొక యాచకుడు నన్ను ఆడుకోకుండా ఉండడానికి తప్ప ఇది కాదు. స్వామి వివేకానంద అనే వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన సాక్షాత్తు భగవంతుడు పంపినటువంటి ఒక దూత లాంటి వ్యక్తి స్వామి వివేకానంద. నరేంద్రనాథ్ దత్త అనేటువంటి వ్యక్తిని రామకృష్ణ పరమహంస శిష్యులైన తర్వాత ఆయన స్వామి వివేకానంద అనే నామకరణ రామకృష్ణ పరమహంస చేశారు. ఈ ప్రపంచంలోనే రామకృష్ణ మిషన్ అనేది ఎంత జనజనాభివృద్ధి చెందిందంటే స్వామి వివేకానంద యొక్క భావం, స్వామి వివేకానంద అదృష్టం. ఆయన ప్రపంచ వ్యాప్తంగా హిందూ మతాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పడం కానీ, అలాగే అమెరికాలో ఆ రోజుల్లో సుమారు 100 సంవత్సరాల క్రితమే అమెరికా వెళ్ళి అమెరికాలో ఒక పెద్ద ప్రపంచ మహాసభల్లో హిందూ మతం గొప్పతనాన్ని గురించి స్వామి వివేకానంద తెలియజేశారు. తెలియజేస్తే అన్ని మతాల వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఆశ్చర్యపోయి స్వామి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే పదం ఇతర దేశాలను సంబోధించడం అంటే ఆ రోజుల్లో అది చాలా గొప్ప విషయం. అలా సంబోధించి అందరినీ కూడా ఆకర్షించడం మన దేశం గొప్పతనాన్ని మన ప్రపంచవ్యాప్తంగా మన ఖ్యాతిని తెలియజేసినటువంటి వ్యక్తి. తాడేపూడి ఏరియా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ల్యాబ్ను వైఎస్ఆర్సీపీ యూత్ నాయకుడు కొట్టు విశాల్ పరిశీలించారు. యల్లాప్రగడ సుబ్బారావు జయంతి సందర్భంగా ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఆయన సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన భవనాల సముదాయాన్ని పరిశీలించారు. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు పనులను కూడా చూశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ కొలుకులూరి ధర్మరాజు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ 10 రోజుల్లో వచ్చేసి కాకపోతే ఏంటంటే ఎవరు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. పబ్లిసిటీ స్థానిక ఏరియా ఆసుపత్రిలో గల డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు విగ్రహం వద్ద ఆయన జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. యల్లాప్రగడ సుబ్బారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, పట్టణ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, ఇంటలెక్చువల్ సెల్ జిల్లా కన్వీనర్ చిట్యాల రాంబాబు, పాటె నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విఆర్విఎల్ నారాయణ, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎల్నేటి వెంకటలక్ష్మి, బెనర్జీ, గంగాధర్రావు, కొల్లి రాజశేఖర్, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మానవాళికి ప్లేగు వంటి ప్రాణాంతక అంటువ్యాధుల నుండి కాపాడిన మహానీయుడు డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు అని వక్తలు పేర్కొన్నారు. యల్లాప్రగడ సుబ్బారావు గారు భీమవరంలో పుట్టారు. ఆయన ఆ రోజుల్లో సుమారుగా 128 సంవత్సరాల క్రితం ఇప్పుడు కరోనా మనకు ఎలా వచ్చిందో అలాంటి వ్యాధి ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి అంత తీవ్రంగా ఉండి ప్రాణాంతక వ్యాధి కాబట్టి ఎంతోమంది చనిపోయారు. మరి దాన్ని అతి పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఈయన నిరంతర కృషితోటి మరి ఆ రోజున మరి ప్రజల్ని ఈ వ్యాధి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో మరి టెట్రాసైకిల్ని కనిపెట్టారు. అట్లా ఎట్రాజిన్, అలాగే పోలియో మందు ఇవన్నీ కనిపెట్టి మరి చరిత్ర ప్రపంచంలోనే ప్రసిద్ధ శాస్త్రవేత్తలు జీవన రసాయన శాస్త్రంలో పేరుగాంచారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని మరి మనం ఇప్పుడు భావితరాలు యువత కూడా ఈ వైద్య శాస్త్రం వైపు మళ్ళీ మరి శాస్త్రవేత్తలు కావాలని కోరుతున్నాం. మరి ఈ రోజున ఇంత ఘనంగా ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యల్లాప్రగడ సుబ్బారావు 128వ జయంతి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాసులు ఈయన. అలాగే ఈయన అతి పేద కుటుంబంలో పుట్టినప్పటికీ 128 సంవత్సరాల కిందట అనేకమైన ప్రాణాంతకరమైన వ్యాధులు ప్రకోపించి జనాలందరూ కూడా చనిపోతుంటే ఆయన మనసు చెల్లించి అంత పేద కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఈ వ్యాధుల్ని అరికట్టాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఆయన అంచెలంచెలుగా ఈ శాస్త్రవేత్తలకు సంబంధించిన వైద్య విద్యా విధానాన్ని ఆయన అవలంబించి ఆయన 128 సంవత్సరాల కిందట కనిపెట్టిన మందుల్ని ఈ రోజుకి కూడా మనం అమల్లోకి తీసుకొచ్చి అయ్యే మందుల ద్వారాగా మనం
వ్యాధి నివారించుకోవడం ఆయన యొక్క గొప్పతనం. ఎల్లప్రగడ సుబ్బారావు గారి కోసం చెప్పాలంటే ఈవేళ ఆయన ప్లేగు వ్యాధిని కనుగొని 128 సంవత్సరాల క్రితం ఆయన పుట్టి మనకి ఈవేళ చనిపోయినా కూడా పుట్టినట్టే లెక్క. ఆయన ప్లేగు వ్యాధి మందు కనిపెట్టడానికి ముందే వాత, పిత, కప్పం అని ఈ 3 వ్యాధుల మీద ఆయుర్వేదంలో ఆయన పరిశోధన చేసి వాటికి బోధకాలకి ఇలా ఎన్నో ఈవేళ ప్రాణాంతకరమైన వ్యాధులు అప్పట్లో శాస్త్ర విజ్ఞానంలో లేని కూడా ఆయన చాలా జాగ్రత్తగా పరిశోధించి మనందరికీ కూడా ఎంతో బాగా చేశారు. ఈవేళకి ఆ మెడిసిన్లో కూడా ఎటువంటి లోటుపాట్లు లేవు. దానివల్ల ఈవేళకి ఆయన మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆయన ఒక మన తెలుగువాడు అయ్యినందుకు మనం చాలా గర్వించదగ్గ విషయం. ఆయన మన వెస్ట్ గోదావరి భీమవరం దగ్గర ఉండి గ్రామంలో జన్మించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ప్లేగు, కలరా వంటి వ్యాధులతో లక్షలాది మంది గ్రామాలే చనిపోతున్న తరుణంలో ఆయన జీవన రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపి తొలి యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్తో పాటు రియోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ మందులను కనుగొని మానవాళిని ఆ ప్రాణానికి తగ్గ వ్యాధుల నుంచి కాపాడిన మహనీయుడు. ఆయన ఈ మందుల మీద వచ్చిన రాయల్టీ కానీ పేటెంట్ రైట్స్ కానీ తీసుకోకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మానవాళి రక్షణే ఆయన ప్రథమ లక్ష్యంగా పనిచేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు శివారు ముక్తేపురంలో ఉప సర్పంచ్ పంతం శివరామకృష్ణ అధ్యక్షతన జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం నిర్వహించారు. సుమారు 50 మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ప్రథమ విజేత కృపా సత్యవతికి 5,000, 2-3 స్థానాలు దక్కించుకున్న కామిశెట్టి హారిక, అల్లం రమ్యశ్రీలకు 2,000 రూపాయల చొప్పున బహుమతులుగా అందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు, వీర మహిళా నాయకులు కసిరెడ్డి మధులత, పెనుబోతుల సోమాలమ్మ, సచివతులు, జనసేన నాయకులు తాడి మణిధర్, బుద్దన నారాయణ, అల్లం సురేష్, నరాలశెట్టి సంతోష్ కుమార్, చోడగిరి ఉమర్, రావురి రమణ, వీరాబత్తుల రవి, అల్లం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ముగ్గులు పోటీల్లో పాటుగా హరిదాసులు, డూడు బసవనలు కూడా పాల్గొన్నారు. సంక్రాంతి సంస్కృతిని ప్రతిబింబించేలాగా ప్రతి ఒక్కరికి మన ఈ రోజుల్లో సంక్రాంతి సంస్కృతిని ప్రజలు మర్చిపోకుండా తెలియజేయడం కోసం పార్టీ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని తొలుతగా నియోజకవర్గంలో ఈ బైరాపెంటపాడు గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందదాయకం. చాలా సంక్రాంతి ఎంత అందంగా ఉంటుందా అన్న విధంగా నిర్వహించిన పెంటపాడు జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో పండగంటే ఆ రోజుకి ఆ రోజు చేసుకుని వెళ్ళిపోయేలాగా ప్రతి ఒక్కరు ఉంటున్నారు. కానీ సంస్కృతిని తెలియజేయాలనే భాగంగా జనసేన పార్టీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మాకు చాలా ఆనందదాయంగా ఉంది. ఇప్పుడు పార్టీ అంటే పార్టీల మాదిరిగా మా పార్టీ అనో మీ పార్టీ అనో ఇంకో పార్టీ అనో పార్టీ కార్యక్రమాలు లేదా ఇంకో విషయాల గురించి మనం మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ ఇది పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిపి చేసుకునేటువంటి పండుగని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరపడం అనేది చాలా అభినందనీయమైన విషయం. పండగ అంటే సంక్రాంతి పండగ అంటే మనం చూస్తాం, ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు. పండగ వస్తుంది, పండగ 3 రోజులు వాళ్ళకి వండి పెట్టడం సరిపోతుంది. ఏం చేద్దంటే మగవాళ్ళకి సరదాగా అందరికీ ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ కోడిపందాలను ఇంకోటను గ్రామాల్లోనూ ఇలా పట్టణాల్లోనూ జరుగుతుంది. మగవాళ్ళందరూ కూడా బాగానే పండగ ఎంజాయ్ చేస్తారు. ఇది పూర్తిగా ఆడవాళ్ళు ముగ్గులు పోటీకి పెట్టడం, ఆడవాళ్ళకి సంబంధించినటువంటి పండగ సంబరాలను ఇక్కడ జరపడం, ఇక్కడ జరిపినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి మహిళా కార్యకర్తలందరికీ కూడా అందరికీ అభినందనలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే తోటగోపి గారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలందరికీ
పేరు పేరున ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ అంటేనే మహిళలు. అలాగే ఈ కార్యక్రమాన్ని జరిపించి దగ్గరుండి ఆ కార్యక్రమం జరిపించినందుకు జనసేన పార్టీ కేపెంటవాడ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. అలాగే ఈరోజు పార్టిసిపెంట్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ ఇవ్వడం, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండో బహుమతిగా 3,000 రూపాయలు, మూడో బహుమతిగా 2,000 రూపాయలు ఈ పార్టీ వారు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరమే ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున జరిపించాలని, జరగాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చెన్నా త్రికల ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అమ్మమ్మ తాతయ్యలు లాగా భావించి శుక్రవారం నూతన వస్త్రాలు దానం చేశారు. వాణి గాయత్రి రాజా దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఈ వస్త్రదానం చేశారు. అతిథులుగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ట్రస్టీ సభ్యులైన చెన్నా త్రికల తల్లిదండ్రులు చెన్నా జనార్దన్ రావు, ఉమా దంపతులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గమ్మని సుబ్బారావు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, వాసీ క్లబ్ ప్రతినిధి మండా బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. చెన్నా త్రికల చిన్న వయసులోనే చేస్తున్న పెద్ద సేవా కార్యక్రమాలను వివరిస్తూ అభినందనలు తెలిపారు. వృద్ధాశ్రమం ప్రతినిధి కేశవ్ కార్యక్రమం చేసిన గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. త్రికళ మరి అమ్మాయి అన్నీ కావాలంటాం, అన్నీ చెప్తాం. మరి నిజంగా కూడా ఆ అమ్మాయి చేసిన పూర్వజన్మం అని, లేకపోతే జనార్దన్ గారి అండవనం, అలాగే మీ భార్య గారు, అలాగే వాళ్ళ మేనగోళ్ళు, మరి ఇందులో కమిటీ మెంబర్లు, అలాగే మరి జనార్దన్ గారు తలపెట్టిన మరి కార్యక్రమాలు ఈ చిన్న విషయాలు ఏం కాదు. ఏం చేద్దారంటే మాటలు చెప్తూ వేరు, పనులు వేరు. అలాంటిది మాటలతో పాటు కాకుండా పని చేసి చూపించే వ్యక్తిలో మా మిత్రుడు జనార్దన్ గారు మరి ఈ కార్యక్రమాన్ని, మరి బట్టల కార్యక్రమం అనేది అది మీరు కూడా మర్చిపోకుండా కట్టుకుంటారు కాబట్టి అది కూడా పుణ్యం ఎప్పుడు పర్వతం మాకు ఎప్పుడు ఉంటుంది. దాని గురించి కాదు, మిమ్మల్ని ఆదుకోవాలని, పేదవాళ్ళని ఆదుకోవాలని, పేద పిల్లలకు విద్య చెప్పించాలని, అలాగే పేద పిల్లలకు ఏ రకంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి చేయాలని అనేక తపనలతోటి మరి జనార్దన్ గారు చాలా కాలం నుంచి మరి ఇలాగా ఈ గ్లోబల్ ట్రస్ట్ వాళ్ళ ద్వారా మరి ఇష్టం జరుగుతుంది. జనార్దన్ లాంటి వాళ్ళు ఉండటం వల్ల మళ్ళీ మనందరికీ ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఆ మేలులో మరి నిజంగా కూడా వాళ్ళు చేసే సహకారానికి మనం మీరెవరో మర్చిపోకలేదు. మన చెన్నా జనార్దన్ గారి చేతుల మీదుగా, అలాగే మన చెన్నా త్రికళ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరపున, అంటే ఈ ఒక్క కార్యక్రమం కాదు ఆ అమ్మాయి చేసేది పాప, ప్రతి దాంట్లోనూ కూడా సేవా కార్యక్రమాల్లో అమ్మాయి అక్కడున్నా సరే ఎప్పుడు మనసంతా ఇక్కడే ఉంటుంది. అంత చక్కటి గ్లోబల్ ఆర్గనైజేషన్ సపోర్టర్ ఆర్గనైజేషన్ అంటేనే త్రికళ గుర్తొస్తుంది నిజంగా. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, సాయం చేస్తే చేతులు ఉండవు. సాయం చేయాలని అనేది కూడా ఏదో మొక్కుబడికి కాకుండా ఆ అమ్మాయి చేసే కార్యక్రమాలు చెప్తే నాకే చూస్తూ ఉంటాను, నేను పేపర్లో చూస్తూ ఉంటాను. ఏమైనా ఇల్లు తగలడిపోతే కనుక ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి తెప్పాలకుండా ఆ రోజు బియ్యం, పప్పులు, ఉప్పులు కొనివ్వడం, అలాగే ఏదన్నా పిల్లలు ఏదైనా చదువుకోకపోతే వాళ్ళకి ఫీజులు కట్టి ఏదో రకంగా వాళ్ళని ప్రయోజకులు చేయాలని ఆలోచించడం, అలాగే ఎవరికైనా వికలాంగులు ఉంటే ఈ 3 చక్రాల బళ్ళు కానీ వాళ్ళకి ఏదో రకంగా ఎదరికి ముందుకు నడిచే ఆలోచన మా అమ్మాయి త్రికళ చేస్తుందంటే చాలా చిన్న విషయం కాదు. అనేక కార్యక్రమాలు కొన్ని లక్షలు, అంటే సుమారు ఇప్పటి వరకు ఒక 40-50 లక్షల రూపాయలు కార్యక్రమాలు చేసి ఉంటాం. అయితే అదంతా కూడా మా సొంత రూపాయలు కొంత ఉన్నా మాకు అజ్ఞాత దాతలు చాలామంది ఉన్నారు. వారు ఏదన్నా కార్యక్రమం ఇలాగ అనేటప్పటికి వారి ముఖం మాకు తెలీదు, మా ముఖం వారికి తెలీదు. వారు ఇలాగా జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఇలాగ అనేటప్పటికి దాతలు వాణి గారు, ఈవిడి ప్రతి నెల ఇక్కడ బియ్యం పంపిణీ దానికి కూడా ఆవిడే పంపిస్తూ ఉంటారు. అలాగే గాయత్రి రాజా గారి దంపతులు, వాళ్ళు ప్రతి కార్యక్రమానికి కూడా ఏదైనా చెప్పగానే ముందుకు వస్తారు. ఇలాగ వెంకటరమణారెడ్డి గారు, పేర్లు చెప్తే చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమం వరకు కూడా వాణి గారు, గాయత్రి రాజా గారి దంపతుల ఆర్థిక సౌజన్యంతో చేయడం జరిగింది. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుకుంటూ
గ్రామదేవత బొలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు శాశ్వతంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టంజిబాబు ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కొట్టంజిబాబు మాట్లాడుతూ ఈ నెల 12 నుండి ఫిబ్రవరి 29వ తేదీ వరకు మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగే ధర్మ ప్రచార మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. వట్టిప్రోలు రాము, గార్పాటి వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవం జరుగును ఉదయం 10 గంటలకు. దానికి కూడా పేరు నమోదు చేయించుకోవాలండి. అలాగే 3/2/2024 శనివారం సాయంత్రం 6 గంటలకి మన తాడేపల్లిగూడు గ్రామ దేవత శ్రీ శ్రీ బొలసలమ్మవారి యొక్క దివ్య క్షేత్రంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం ప్రారంభించాం. భక్తులు వచ్చి అన్నప్రసాదం సేకరించుతున్నారు. అట్లాగే ఈరోజు అన్నదానికి సహకరించిన భక్తుల దాతలందరూ కూడా మా ఉత్సవ కమిటీ తరపున వాళ్ళకి మేము కృతజ్ఞత బాగా తెలియపడుతున్నాం. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు అద్భుతమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఈ రోజు నుంచి మొదలుకొని వచ్చే నెల ఫిబ్రవరి 29వ తారీఖు వరకు కూడా వివిధమైన పుణ్యక్షేత్రాల నుంచి మన అమ్మవార్లు కానీ ఉత్సవ మూర్తులతో సహా ఇక్కడ కళ్యాణాలు, కుంకుమార్చన పూజలు, విఘ్నేశ్వర పూజలతో సహా జరుగుతాయి. ఇవన్నీ కూడా మేము తాడేపల్లి గ్రామ ప్రజలకి టీసీసీ న్యూస్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. 2 రోజుల నుంచి మేము మైక్ ద్వారా, అలాగే ప్రచార రథం కూడా తాడేపల్లి టౌన్లో తిరుగుతుంది. అట్లాగే మన నియోజకవర్గం అంతా కూడా ఈ కార్యక్రమాలకు రావడానికి భక్తులకు మేము సౌకర్యార్థంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేసాం. అలాగే ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మన గ్రామ ప్రజలందరూ కూడా గమనించి ఈ కుంకుమార్చనలో పాల్గొనవలసిన వారు వచ్చి వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే సీరియల్ ప్రకారంగా మేము వాళ్ళని కూర్చోబెడతాం. కావున ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు వారు సంకల్పించినటువంటి 10 దేవాలయాల నుంచి ఉత్సవమూర్తుల్ని అక్కడ కార్యక్రమాలు చేసేటువంటి అర్చక స్వాములతోటి మన గ్రామంలో తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 29వ తారీఖుతోటి ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 10 దేవాలయాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయి. మొట్టమొదటిగా ఈరోజు మన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క దేవాలయం నుంచి మన శివ కళ్యాణం ఈరోజు సాయంకాలం 6 గంటలకి జరగబోతుంది. ఈ ప్రాంగణం మీరు చూస్తున్నారు. ఈ ప్రాంగణాన్ని ఆ శివ కళ్యాణం నిమిత్తమే మన ప్రీతమ నేత చక్కగా సర్వాంగ సుందరంగా భక్తుల యొక్క సౌకర్యార్థం చేపట్టి ఉన్నారు. అలాగే ధర్మ ప్రచార పరిషత్ వారు కూడా ఈ కార్యక్రమంలో పూర్తి సహకారాన్ని అందించారు. వారికి కూడా మా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియపరుస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా స్థానిక శాశ్మహల్ వద్ద మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సింగం సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ సింగం త్రిమూర్తుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తీన్మార్ బాణాసంచా కాలుస్తూ అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు చిత్రపటానికి సింగం బ్రదర్స్ గుంటూరు నుండి తెచ్చిన 20 కేజీల ఎండుమిరపకాయలను దండన వేయడం జరిగింది. మా సూపర్ స్టార్, మా అందరికీ కూడా ఆరాధనటువంటి మంచి హీరో మా సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడైనటువంటి మహేష్ బాబు గారు గుంటూరు సినిమా కారం అని చెప్పి సినిమా తీయడం, ఇది ప్రేక్షకులకి ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్గా అందరికీ కూడా ఒక ఈ ఫైట్లు ఇవన్నీ యూత్కే కాకుండా ఒక ఇంట్లోంచి ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీతో పిల్లలతో ఆనందంగా చూసే సినిమాగా నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఆయన ఎప్పుడూ కూడా
మంచి మంచి సినిమాలు ఇలా తీస్తూ ఉండాలి. మొన్న ఫంక్షన్లో కూడా ఆయన ఒకటే చెప్పాడు, ప్రేక్షకులకి నా దేవుళ్ళు, ప్రేక్షకులే నా తల్లిదండ్రులు అని చెప్పేసి. ఆయన ఒక విజ్ఞానం, విధేయత అందరికీ తెలిసిందే. ఈవేళ మహేష్ బాబు గారు గుంటూరు కారులో సినిమాలో కూడా చెప్పాడు ఆయన, నేను కష్టపడి పైకి ఎలాగైతే వచ్చానో చిరంజీవి గారి స్ఫూర్తి గురించి కూడా ఆయన మాట్లాడినందుకు సినిమాలో చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ హీరోలు అందరికీ కూడా పోటీ ఉండదు. మా మహేష్ బాబు అందరు హీరోలతోని కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వం ఉన్నటువంటి హీరో. ఘట్టంనేని మహేష్ బాబు గారు నటించేటువంటి గుంటూరు కారం చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతాం. అలాగే మన తాడేపల్లిగూడెంలో సింగం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో 3 థియేటర్లో రిలీజ్ చేయడం, దానికి అశేషమైనటువంటి ఆదరణ. గతంలో మహేష్ బాబు గారు ఏం చెప్పారో, ఈ సినిమాలో ఒక కొత్త రకమైన మహేష్ బాబుని చూస్తారని మహేష్ బాబు గారు రోజు చెప్పడం నిజంగా కొత్త రకంగానే ఉంది. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసాం, మహేష్ బాబు గారు యాక్టింగ్లో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు, ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు, చాలా పర్ఫెక్ట్గా, చాలా ఫ్రెండ్లీగా, మాస్గా చక్కని చిత్రం. అలాగే ఆయన లాస్ట్లో పండించినటువంటి సెంటిమెంట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడు కళ్ళంటే నీరు పెట్టుకునే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే తల్లి కొడుకు మధ్య ఉన్న ప్రేమని చాలా అంటే అతని యొక్క యాక్టింగ్లో ఎంత వివరంగా చూపించారో ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని. అలాగే మహేష్ బాబు గారు నటన చాలా బాగుంది, మాస్గా, డ్యాన్స్ పరంగా కావచ్చు, ఒక మంచి మాస్ సాంగ్స్ కూడా అభిమానులు చాలా ఆనందంగా వ్యక్తం చేశారు. ఈ సాంగ్స్కి మహేష్ బాబు గారికి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ స్థానిక సుబ్బారావుపేట శ్రీనివాసరామాలయంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం ఉదయం సాంప్రదాయ రీతిలో పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ శానవ రామకృష్ణ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా శానవ రామకృష్ణ మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు సుప్రభాత సేవ తిరుప్పావై నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ధనుర్మాసం 16వ తారీఖు నుంచి డిసెంబర్ 16 నుంచి ప్రారంభమైందండి. ఈ 16వ తారీఖు నుంచి రోజు మేము తెల్లవారుజామున 5 గంటలకి సుప్రభాత సేవ, తిరుప్పావే సేవ మహిళలందరం వచ్చి చేస్తున్నామండి. మా పంతులు గారు కూడా మాకు బాగా సహకరించి పూజలన్నీ చాలా యథావిధిగా చేస్తున్నారు. అలాగే ఈరోజు 27వ పాసురం కుడారై పాసురం అని, అది విశేష పాసురం అండి. కుడారై అంటే శత్రువులను జయించే ఒక గోవింద అని, శత్రువులను జయింపజేసే గోవిందుడా అనే అర్థం. మనం శత్రువులంటే బయట శత్రువులే కాదు, మన అంతఃశరణంలో ఉన్న మొత్తం అరిషడ్ వర్గాల్ని జయించేటట్టుగా ప్రార్థిస్తున్నాం. అరిషడ్ వర్గాల్ని జయించాలంటే ఆ నామ సంకీర్తన, నారాయణ నామ సంకీర్తన చెయ్యాలండి. అలా చేస్తేనే మనం అన్నీ కూడా చాలా బాగా వృద్ధి చెందుతామండి అందరూను. కనపవరం మండలం కాసిపాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమం సర్పంచ్ కోట నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి మహేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాలను జీవించాలని కోరారు. వైద్యాధికారిని డాక్టర్ కె ప్రియాంక, జనరల్ డాక్టర్ సంతోష్ రెడ్డి, గైనిక్ డాక్టర్ ఎస్ నిహారిక, ఆర్థో డాక్టర్ వంశీ, ఆఫ్థమాలజిస్ట్ శ్రీనివాస్, గ్రామ వైసీపీ అధ్యక్షులు సిల్వస్టర్ రాజు, ఎంపీహెచ్ఈఓ వెంకటేశ్వర్లు, ఆరోగ్య సహాయకులు నామాల శ్రీనివాస్, పిహెచ్సి ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డు మహంకాళమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యజ్ఞ నాగబాబు మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 23వ తేదీ వరకు జరిగే అమ్మవారి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి జాతర మహోత్సవాలు 44వ సంవత్సరం. ఈ సంవత్సరం రోజు 14వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభమై ఉత్సవాలు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 9 రోజులు పూజా కార్యక్రమాలు, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ ముగిసిన తర్వాత 10వ రోజు
సుమారు 25,000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరు భక్తులందరూ కూడా ఈ 10 రోజుల పాటు అమ్మవారి ఆలయం వద్ద జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు, విశేష పూజలు పాల్గొని, అలాగే ప్రతిరోజు ఆధ్యాత్మిక కళారంగానికి చెందినటువంటి కళాకారులతో చేసేటటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వీటన్నింటినీ కూడా చూసి ఆనందించి అమ్మవారి ఆశీస్సులు పొంది ధరించవలసిందిగా శ్రీ దేవి మహంకాళ అమ్మవారి ఆలయ కమిటీ తరఫున స్థానిక సుబ్బారావుపేటలోని వాణి పబ్లిక్ స్కూల్లో వాణి సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షుడు అభ్యుదయ్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు. అనంతరం కె రేష్మంత్ సహకారంతో వ్యాసరచన పోటీలు విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో స్కూల్ అధినేత వాణికృష్ణ, కృష్ణమోహన్, శ్రీదేవి, శివభాస్కర్రావు, హర్ష కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎయిర్షిప్ వాకర్స్ భవనంలో శుక్రవారం వివేకానందన్ జయంతి కార్యక్రమం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు దోలం నాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ గురుమూర్తి, ఎం సారథి, బి వెంకటేశ్వరరావు, రాగిరెడ్డి ప్రసాద్, కెవి అనిల్ కుమార్, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, మోహన్ రావు, సత్యనారాయణ, మల్లెపూడి షర్మిల తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ చేస్తున్న సమ్మె నేటితో 32వ రోజుకి చేరుకుంది. పెంటపాడులో జరుగుతున్న అంగన్వాడీ సమ్మె శిబిరం వద్ద శుక్రవారం సంతకాల సేకరణ, ముగ్గులు వేసి నిరసన తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, జె శ్యామలకుమారి, ఆర్ అనురాధ, వి కనకమహాలక్ష్మిలు మాట్లాడారు. కార్యక్రమంలో జి జయలక్ష్మి, సిహెచ్ శ్రీదేవి, హైమ, వెంకటలక్ష్మి, నాగమణి, శిరీష, మంగతాయారు, పెనగంటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. పతంజలి యోగాలయం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్వామి వివేకానంద 162వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. సిహెచ్ఆర్కే వర్మ, మాకా శ్రీనివాస్, ఎంఈ మురళి, పతంజలి యోగాలయ నిర్వాహకులు, సాధకులు పాల్గొన్నారు. ఉపన్యాసానికి రమ్మంటే చెప్పమంటే బట్టలు ఏమి ఉపన్యాసం విని వారి తండ్రి గారు పాస్టర్ అయినప్పటికీ ఇది ఒకటి. సో వివేకానంద స్వామి చెప్పినటువంటి అరేజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ విల్ ద గోల్ ఇస్ రీచ్. దీంట్లో చాలా అర్థం ఉంటుంది. మేలుకో, లెగు, మేలుకో, నీ యొక్క గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఆగకు అనే ఒక సూక్తి వల్ల ఇవాళ ఏ వ్యక్తి అయినా సరే ధైర్యంగా మైకిచ్చి మాట్లాడుతున్నారంటే ఆయన వెనకాల స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అది గ్రహించాలి. ఒక్కసారిగా మనం వివేకానంద తలుచుకున్నట్లయితే ఏ పైన చేయడానికి వెనుకాడము, అలాగే ఎటువంటి బిడియం కూడా పడదు. కాబట్టి ప్రతి యువత కూడా, ప్రతి వ్యక్తి అందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తితో అందరూ ఉండాలని ఆశిస్తూ, స్వామి వివేకానంద గారు జనవరి 12, 1963లో జన్మించారు. ఆయన తల్లిగారి పేరు భువనేశ్వరి దేవి, ఆయన తండ్రి గారి పేరు విశ్వనాథ్ దత్త. ఆయన కోల్కతాలో ఆయన చదువుని ముగించారు. ఆయన చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. ఆయన యువతులుగా ఉన్నప్పుడు భగవంతుడిని చూడాలని చాలా విజ్ఞాసగా ఉండేది. ఆయనకి కనపడిన పెద్దవారిని, ఇంకా గొప్పవారిని మీరు దేవుడిని చూసారా అని అడిగేవారు. ఎవరు కూడా చూసాము అని చెప్పలేదు. రామకృష్ణుడు చెప్పారు, నేను భగవంతుడిని చూశాను. వివేకం అంటే అవగాహన. ఆయనకున్న అపారమైన అవగాహనతో స్వామి వివేకానంద గారికి పేరు పెట్టారు.
కానీ ఆయన నిజమైన పేరు నరేంద్రనాథ్ దత్తా. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.